ఓ బుల్లెమ్మా ఓయ్ వస్తున్నా. ఏంటి బుల్లెమ్మా గజ్జల గుర్రంలాగా గంతులేస్తున్నావు? నీకు కళ్ళ వేసే మునగాడు మొగుడు కాబోతున్నాడులే. పట్నం నుంచి మావయ్య చంద్రంతో ఉత్తరం పంపించాడమ్మా, దీపావళి పండుగ ఇక్కడికి రమ్మని. నేను వెళ్ళను. మొగుడిని చూపిస్తాను రావమ్మా అంటే రానంటావేంటి? అతను అట్టాంటి ఇట్టాంటి వాడు అనుకున్నావా? 6 అడుగులు అందగాడు. అతని గురించి తీరిగ్గా దారిలో చెప్తాను గానీ త్వరగా బయలుదేరమ్మా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంటికి పోదండి. బయలుదేరు. తీసుకోండి. అంతా మీ నిర్ణయమేనా? నాతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదా? ప్రవక్తలినేనా బాధ్యత తీసుకొని చక్కటి సంబంధాన్ని చూస్తే? చక్కటి సంబంధం, రెండో పెళ్లి సంబంధం. నా కూతురికి అంత కర్మే పట్ల. ఓ అబ్బో, ఈ అందాల రాశికి రాజకుమారుడు దిగొస్తాడా? చిచి, శుభవాని పెళ్లి గురించి మాట్లాడుతుంటే అశుభం పలుకుతావేమిటి? కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాళ్ళదన్నుకుంటే రెంటికి చెడ్డ రేవడవుతుంది అని అంటున్నాను. ఏం కాదు, ఆయన దగ్గర ఆ గ్యారంటీ తీసుకునే వచ్చాను. బుల్లెమ్మకి ఏ కష్టం నష్టం రాకుండా చూసే పూచి నాదండి. మా బావ మీద చంద్ర మాట మీద నాకు నమ్మకం ఉంది. ఓ అబ్బో, బావగారు 6 కాలాలు కష్టపడి పండించేది మనము, టయానికి టంచనగా వచ్చి గద్దలా తన్నుకుపోయేది బావగారు. పంపించారుగా బంటుని. కాంతమ్మ గారు, మీరుండే ఇల్లు, తినే తిండి, కట్టుకునే బట్ట అన్ని ఆయనవే. పెట్టేవాళ్ళని తిరితే పుట్టగతులు ఉండవు. మీరు ఆ సామెత విన్నారుగా? చెప్పొచ్చాడు పాలేరుగాడు. అయినా ఎవరెట్టా పోతే నాకెందుకు? ముందు ఇదిగో ఈ పీడ విడైపోతే అంతే చాలు. అబ్బాబ్బాబ్బా, పొద్దు నుంచి ఏం విరుస్తున్నారండి మెటికలు? మీకు కావాల్సిందే కదా, వెళ్ళి మీ పని చూసుకోండి. రాబులేమ్మా, మీ తిని సంగతి నీకు తెలుసుగా. దాని మాటలకేం బాధపడొద్దమ్మా, సంతోషంగా వెళ్ళిగా. అందరిని అడిగానని చెప్పమ్మా. అలాగే నాన్న. చంద్రం, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే బాబాయ్. వస్తానన్నా. దుర్గా, మన లక్ష్మి వచ్చింది. నా ప్యాక్ చూస్తానంటయ్యా? నా ప్యాక్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, అందుకే నీ ప్యాక్ చూస్తున్నాను. జానకమ్మ, సీత, మా కోడలు వచ్చింది, చూదురుగా రండి. రండి. ఏ రాఘవయ్య, ఏ గడుగా నువ్వు కూడా రా. మీకు 6 నెలలు అద్దె కట్టాలి. లోపలికి వస్తే దుర్గమ్మ దులిపేస్తుంది నన్ను. పర్వాలేదు లేవయ్యా, అంతగా అడిగితే నాకు ఇచ్చానని చెప్పు. రామ్మా, రండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. నిన్ను మా ఇంటి కోడలు చేసుకోవడానికే నేనే నిన్ను ఇక్కడ పిలిపించాను. ఏమిటా మూతి వీర్పుడు జబ్బు? నోర్మేండి. చూడండి, ఈయన నా మేనకోడలు, పేరు లక్ష్మి. త్వరలో మా ఇంటి మహాలక్ష్మి కాబోతుంది. చూడమ్మా, ఈయన భర్త పేకాట రాఘవయ్య. అదే ప్యాకెట్ అప్పుడప్పుడు ఆడుతుంటానమ్మా, నేను ఆడందే ఉండలేదు. కూతురు సీత. ఆ గడుగ్గా అయింది చూడు, పేరు దివ్య. అన్నావదలకు దూరంగా ఉంటూ డిగ్రీ పూర్తి చేస్తుంది. వీధిలోనే అద్దెకుంటున్నారు. చాలా సంతోషం అన్నయ్య గారు. అమ్మాయి లక్షణంగా కుందన బొమ్మలా ఉంది, చక్కటి ఈడు జోడు. మీ శేఖర్ బాబు వస్తున్నాడు. ఆ టీవీ, ఆ దర్పం, ఆ ఒడ్డు పొడుగు చూసుకోబోలేమా? అంతేకాదు, డైమండ్ కింగ్ లో ఉన్నా. బాబు గారు, కొడుకు దగ్గర కోడల్ని, ఇంటికి దగ్గర ఇల్లాలని ఎట్లా తీసుకొచ్చారో చూసారా? అదే మరి. నోర్మేండి. అబ్బాయితో ఒక్క మాట అయినా చెప్పకుండా ఏమిటి ఆర్పాటం? ఏం చెప్పాలి? వాడికి ఏం కావాలో మనల్ని అడుగుతున్నాడా? అడిగే మనం చేస్తున్నాం. మొదటి నుంచి అనుకున్నదేగా. కాబోయే పెళ్లి కూతురికి కంగ్రాచులేషన్స్. ఓయబ్బో, పెద్ద పెళ్లిళ్ళ పేరయ్యా. అవును, పెళ్లిళ్ళ పేరైనే. నీకు కూడా కావాలంటే చెప్పు, మంచి దిట్టమైన మూడిని తీసుకొస్తా. ఇది ఎక్కడ ఆడదురా బాబు.